అపరాధం చేసిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శిక్షించబడాలని గత 5 ఏళ్లు రాష్ట్రంలో అధికారంలో ఉందని విర్రవీగారని రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి ధ్వజమెత్తారు. మతం అనేది విశ్వాసం, నమ్మకమని దాని ప్రకారమే భక్తులు ఉంటారని, తిరుపతికి ఎవరైనా ఏ మతస్థులైనా వెళ్లొచ్చు, కానీ పరమతస్థులు డిక్లరేషన్ ఇవ్వాల్సిందేనన్నారు. స్థానిక గాంధీపురంలో ఉన్న ఆయన నివాసంలో శనివారం జరిగిన మీడియా సమావేశంలో గోరంట్ల మాట్లాడారు. ఆగమ శాస్త్రాల ప్రకారం 1000 సంవత్సరాల ఆచారం కొనసాగుతుంది. భారతదేశంలో అత్యంత పురాతన కలిగిన దేవాలయం, ప్రసిద్ధిగాంచిన దేవాలయం తిరుపతి అన్నారు. తిరుపతికి ఎవరైనా ఏ మతస్థులైనా వెళ్లొచ్చు, కానీ పరమతస్థులు డిక్లరేషన్ ఇవ్వాల్సిందేనని స్పష్టం చేశారు. మాజీ సీఎం జగన్ క్రైస్తవ మతం తీసుకున్నాడన్న విషయం అందరికీ తెలుసని, తిరుపతిలో బ్రహ్మోత్సవాలు జరిగితే భార్యను తీసుకెళ్లావా? తరతరాలుగా వస్తున్న ఆచారం అది, ఒక్కడివే ఎలా వెళ్తావంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందూ ధర్మాన్ని మంట కలుపుతూ తిరుపతిని అపవిత్రం చేశారని, వెంకటేశ్వర స్వామి ఆస్తులు కబ్జా చేశారు, హిందూ ధర్మాన్ని నాశనం చేశారని మండిపడ్డారు. జగన్ తిరుపతి వెళ్లొచ్చు, కానీ ఖచ్చితంగా డిక్లరేషన్ ఇవ్వాలి. లోటస్ పాండ్లో ఒక చర్చి, బెంగళూరు ప్యాలెస్లో ఒక చర్చి పెట్టుకున్నారంటూ పేర్కొన్నారు. రాజమండ్రి పుష్కర ఘాట్లో డబ్బులు లేవని సాకుతో నిత్య హారతులు నిలిపివేసిన ఘనత జగన్ అన్నారు. మాటలు కోటలు దాటాయి, చేతలు దాటలేదు. తన స్వార్థం మతం ఇసుకలో దోపిడీ, ఓట్ల కోసం మతం ప్రజల్ని మభ్యపెట్టడానికి హిందూ ధర్మం పాటించామని విమర్శించారు. నేషనల్ డైరీ కార్పొరేషన్లో కల్తీ జరిగిందని స్పష్టంగా వచ్చిందని, ఇది అంతర్రాష్ట్ర సమస్య అయితే సిబిఐ వేస్తాం, ఇది రాష్ట్ర సమస్య కాబట్టి సిట్ వేయడం జరిగిందన్నారు. సమావేశంలో టీడీపీ రాష్ట్ర నాయకులు వినుకొండ సుబ్రహ్మణ్యం, వాసిరెడ్డి రాంబాబు తదితరులు పాల్గొన్నారు. భారతదేశంలో అత్యంత పురాతనమైన ప్రసిద్ధి చెందిన దేవాలయం తిరుపతి వెంకటేశ్వర దేవాలయం. ఎవరైనా ఇతర మతస్థులు సందర్శించవచ్చు, వెళ్ళకూడదని ఏమీ లేదు, ఎవరైనా వెళ్ళొచ్చు. కానీ వెళ్ళేటప్పుడు పరమతస్థులు డిక్లరేషన్ ఇవ్వటం, నేను పలానా మతానికి చెందిన వాడిని అయినా కూడా నమ్మకంగా వెంకటేశ్వరుని దర్శించుకోవడానికి వచ్చామని డిక్లరేషన్ ఇస్తారు. మన ప్రీతమ మాజీ ముఖ్యమంత్రి గారు ఇవాళ హిందూ ధర్మాన్ని గురించి మాట్లాడుతున్నారు. ఇది భారతదేశమా అని ప్రశ్నిస్తూ ఉన్నారు. గుడికి వెళ్ళాలంటే డిక్లరేషన్ ఇవ్వాలని ప్రశ్నిస్తూ ఉన్నారు. నువ్వు క్రైస్తవం తీసుకున్నావు, అందరికీ తెలుసు. హిందూ ధర్మం ప్రకారం తిరుపతిలో బ్రహ్మోత్సవాలు జరిగితే నీ భార్యను తీసుకెళ్ళావా? భార్యాభర్త వెళ్ళటం రివాజు, తరతరాలుగా వస్తున్న ఆచారం అది. కృష్ణదేవరాయల దగ్గర నుంచి కూడా భార్యా సమేతంగా వెళ్ళి క్రతువులు చేసేవాడు. ఇవాళ నువ్వు పరమతస్థుడు అయ్యుండి డిక్లరేషన్ ఇవ్వాల. అదేమంటే నేను ముఖ్యమంత్రి, నా ఇష్టారాజ్యం అన్నావు. గుడిని అపవిత్రం చేశావు, హిందూ ధర్మాలను మంట గడుపుతూ అవినీతికి కేంద్ర బిందువుగా మార్చావు. నీ అవినీతి కేసుల నుంచి బయటపడటం కోసం ఎవరెవరినో తెచ్చి ప్రభావితం చేయని వాళ్ళంతా బోర్డులో టీటీడీ మెంబర్లుగా వేసుకున్నావు. ఢిల్లీ, బాంబే లాంటి కేంద్ర బిందువుగా ఉన్న సంస్థలను ప్రభావితం చేయడం కోసం బోర్డును వాడుకున్నావు. నీ బాబాయ్ హత్య కేసు గురించి బయటపడాలని, నీ ఈడీ కేసు నుంచి బయటపడటం కోసం తిరుపతిని ఒక వేదికగా వాడుకున్నావు. నీళ్ళు ఒక చర్చిగా నిర్మించావు లోటస్ పాండ్లో. బెంగళూరు ప్యాలెస్లో ఒక చర్చి పెట్టుకున్నావు. పెట్టుకో, ఎవరొద్దంటారు? రాజ్యాంగం హక్కు కల్పించింది, ఏ మతాన్నైనా స్వీకరించే హక్కు కల్పించింది. కానీ ప్రతి మతాన్ని గౌరవించాలని, ఆ ధర్మాన్ని కాపాడాలని పూర్తిగా రాజ్యాంగం హక్కు కల్పించింది, ప్రతి మతాన్ని హక్కు కల్పించింది. నేను వెళ్తాను, అల్లరి చేస్తాను, ధర్నాలు చేస్తాను, మళ్ళీ గుళ్ళల్లో పూజలు చేస్తా అంటే ఏం చేసావు 5 ఏళ్ళు? రామతీర్థంలో రాముడి తల నరికేస్తే ప్రతిపక్షాలు వెళ్ళకూడదన్నావు, రానీయకుండా అడ్డుకున్నావు, కేసులు పెట్టావు. ఎవరైతే రైతులు, భూములు కోల్పోయిన రైతులు, రాజధాని రైతులు, అమ్మవారి దర్శనానికి అడ్డుకున్నావు, లాఠీ ఛార్జీలు చేయించావు. నీ జాగిద్దారా, నీ ఎస్టేటా రాజ్యం అంటే? నీ ఇష్టారాజ్యంగా పరిపాలన చేసి హక్కులని హరించి ఇవాళ నీతి వాక్యాలు చెబుతావు.